ఓకే, మనం దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ, కీర్తనలు 100వ కీర్తన ప్రత్యుత ఉత్తరంగా మనం చదువుకుందాం. కీర్తనలు 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. 3వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. అట్లాగనే మరి యొక్క వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని యొక్క సాయం కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారైనటువంటి దేవాందనాలు తండ్రి, మహోన్నతుడు, మహాగణుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడవు నీవు. దేవా, స్తుతించడానికి ఆరాధించడానికి యోగ్యమైనటువంటి ప్రభువు నీవు తండ్రి. మరి గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడుతూ దేవాన్ని యొక్క సన్నిధిలో మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలో మేము భయంతో భక్తితో గడపడానికి నాయన కృపణగించండి తండ్రి. నీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో దాచుకోవడానికి, దేవాని యొక్క వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం జీవించడానికి నాయన మేము డెసిషన్ తీసుకోవడానికి సాయం చేయండి ప్రభా. నీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయం అంతట్లో తండ్రి మీరు అధ్యక్షత వహించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా మనం దేవుని యొక్క లక్షణాలని మనం ధ్యానిస్తూ రావాలి. దేవుడు మనకి ఏమై ఉన్నాడు, అట్లానే దేవుడు మనకి ఏం చేశాడు అనేటటువంటి మాటలు మనం దేవుని యొక్క వాక్యం నుండి చూసుకున్నట్లయితే దేవునికి స్తుతులు చెల్లించే ముందు, అట్లానే ఆరాధించడానికి ముందుగా మనం దేవుని వాక్యాన్ని చదువుతూ వస్తాం. గత కాలంగా మనం చూస్తూ వస్తున్నాం దేవుని యొక్క లక్షణాలని. దేవుడు మనకి స్వయంభవుడుగా ఉంటున్నాడు. మనం ఇంతకుముందు చెప్పాము దేవునికి 10 లక్షణాలు ఉంటాయని. కాబట్టి స్వయంభవుడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంటారు. అంటే ఆయనే ఉన్నాడు. దేవుణ్ణి ఎవరు తయారు చేయలేదు, అట్లానే ఎవరు ఆయన సృష్టించలేదు. కానీ దేవుడే ఆయన ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఏమంటామంటే స్వయంభవుడు అంటాం. ఆ స్వయంభవునికి ఈ సమస్తాన్ని సృష్టించడానికి అధికారం ఉంది. కాబట్టి ఆయన చేశాడు. మనమందరం ఆయన యొక్క పనిముట్లం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన స్వయంభవుడిగా ఉన్నాడు. అట్లాగనే ఫస్ట్ నుండి అంటే ఆయన ఎప్పటి నుండి అయితే ఉన్నాడో చివరి వరకు, అంటే ఆయనకు అంతం లేదు, అప్పటి వరకు ఎలాంటి మార్పు లేనటువంటి దేవుడిగా ఉంటాడు. కాబట్టి మార్పు లేనటువంటి దేవుడిగా ఉన్నాడు. అట్లాగనే ఆయన నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు. అట్లానే ఆయన పరిశుద్ధుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. సార్వభౌమాధికారం అంటే ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని మీద మనకి వర్షాలు వస్తూ ఉంటాయి, గాలులు వస్తూ ఉంటాయి. అట్లానే మన యొక్క లైఫ్ అనేది ప్రతి దాని మీద ఆయనకి అధికారం ఉంది. మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు, ఆయన గాలిని అట్లానే వర్షాన్ని గద్దించినప్పుడు ఆగిపోయినాయి.
కాబట్టి ఆయనకి ఆ అధికారం ఉంది, అంటే సార్వభౌమాధికారం ఉంది. అట్లా ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనంత బలం గలమైనటువంటి దేవుడు ఎవరు లేరన్నమాట. అట్లానే సర్వవ్యాప్తి కలిగినటువంటి దేవుడు. సర్వంతర్యామి కాదు. సర్వంతర్యామి అంటే ప్రతి వస్తువులో ఉండేటటువంటి వాళ్ళని చెప్తారు, కానీ మన దేవుడు సర్వవ్యాప్తి కలిగినటువంటి దేవుడు. అంటే ఓమ్ని ప్రజెన్స్ అంటారు. అంటే ఒకే ఏకకాలంలో ప్రతి ఒక్క చోట ఉండేటటువంటి దేవుడు ఆయన. ఇక్కడ ఉన్నాడు, అట్లానే అమెరికాలో ఉంటాడు, జపాన్లో ఉంటాడు. ఈ ప్రపంచంలోనే ప్రతి చోట ఉండేటటువంటి దేవుడు మన దేవుడు. అట్లానే ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ప్రతి ఒక్క జ్ఞానం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఆ జ్ఞానం మొత్తం ఎరిగినటువంటి దేవుడు. ఆయన దగ్గర ఉంది కాబట్టి మనకిస్తూ వస్తున్నాడు. మనం చూస్తున్న సైంటిఫిక్ వరల్డ్లో, అంటే మనం చూస్తున్నాం ఈ ఫ్యాన్లు, లైట్స్ ఇవంతా ఎట్లొచ్చినాయి. ఇవి చూసినప్పుడు ఇది ఒక జ్ఞానం, సైన్స్ అనేటటువంటి జ్ఞానం అని చెప్తుంటాం. ఈ జ్ఞానం మొత్తం దేవుడు అనుగ్రహిస్తేనే మనకు వస్తుంది. ఆయన అనుగ్రహించాడు కాబట్టి మనం ఇప్పుడు దాని యొక్క ఫలితాన్ని చూస్తున్నాం. అట్లనే మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు, ఇంతకుముందు మనం చూసాం. అట్లాగనే ఇంకా మనం చూసినట్లయితే మనకి దేవుడు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మన మధ్య ఆయన కార్యం చేస్తూ వస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఎవరైతే అన్యులుగా ఉంటున్నారో అట్లాంటి స్థితి నుండి దేవుని దగ్గరికి ఆయన తీసుకురావడానికి ఒక రక్షణ అనేటటువంటి మార్గం ద్వారా మనని ఆయన దగ్గరికి ఆకర్షిస్తూ వచ్చాడు. అంటే ఆయన చూపించినటువంటి ప్రేమ ద్వారా ఆయన మన కోసం ఏం చేశాడు అనేటటువంటి విషయం తెలుసుకున్నాక మనం ఆయన దగ్గరికి వచ్చాం. యేసుక్రీస్తు అంటే ఒక మతం కాదు, అదొక మార్గం అని చెప్తున్నాం. అంటే ఈ మార్గంలో దేవుడు మనకి ఆయన ఉండేటటువంటి స్థలంలోకి తీసుకెళ్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నారో, ఎరగనటువంటి వారు కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ రక్షణ అనేటటువంటిది మనకి ఇస్తూ వస్తాడు. కాబట్టి ఆ రక్షణ అంటే ఏంటి, అంటే దేవుణ్ణి ఎలా మనం రక్షింపబడతాము అనేటటువంటిది చూస్తే ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవితం, అట్లానే ఆయన యొక్క మరణం, పునరుద్ధానం, వీటన్నింటిని బట్టి మనలో ఉన్నటువంటి పాపనైజాన్ని దాని నుండి విమోచన కలిగించాడు. అంటే ఆయన పుట్టినప్పటి నుండి చివరి వరకు, పునరుద్ధానం వరకు చేసినటువంటి ప్రతి కార్యంలో దాన్ని బట్టి మనలో ఉన్నటువంటి పాపాన్ని క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి దాని నుండి, పాపం నుండి మనకి విడుదల కలిగింది. అదే రక్షణ. మనం ఒప్పుకున్నట్లయితే మన జీవితంలో ఆ రక్షణ అనేది ఉంటుంది. అలాంటి దినం ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి ఆ రక్షణ పొందినప్పటి నుండి మనకి దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనం చూసినట్లయితే ఆయన గురించి ఆయన ఏం చెప్పుకున్నాడు అనేటట్టు మనం చూసినప్పుడు, ఆయన ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అన్నప్పుడు, ఎవరైనా మన ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి ప్రజల మధ్య ఏమని చెప్తాడంటే, నేను ముఖ్యమంత్రిని అని చెప్పగలుగుతాడు, ఎందుకంటే ఆయన ఒక్కడే కాబట్టి. కానీ ఇంకా వేరే వ్యక్తి వచ్చి, లేకపోతే ఆయన వచ్చి నేను కూడా ముఖ్యమంత్రిని అని చెప్పాడు అనుకో, అంటే ఇంకెవరో ఉన్నారు అని తెలుస్తుంది. నేను కూడా అని చెప్పడు, నేనే అని చెప్తాడు. మన దేవుడు కూడా చాలా విషయాలు అలా చెప్తూ వచ్చాడు, నేనే అని చెప్పాడు. అంటే నిజమైన దేవుడు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత నేను కూడా దేవుణ్ణే అని చెప్పలేడు, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన నేనే అని చెప్పగలుగుతాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, యోహాను సువార్తలో ఒక 7 times 7 సార్లు నేనే అంటూ వచ్చాడు. మనం కొన్నిటిని చూద్దాం. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 35వ వచనం. ఓకే. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే అని చెప్తున్నాడు. అంటే నేను జీవాహారాన్ని అని చెప్తున్నాడు ఇక్కడ.
జీవాహారము అంటే ఏంటి? మనం ప్రతిదినం మన శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకుంటుంటాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా తీసుకుంటుంటాం. ఈ ఆహారం అనేది మనకు శక్తినిస్తుంది, తర్వాత మనకి బలం ఇస్తుంది, మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి పనికొస్తుంది ఆ బలం అనేది మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే జీవాహారమును నేనే అని చెప్తున్నాడు. మరి అదేం ఆహారం? మనకు కావాల్సినటువంటి ఆహారం మనకి ఇక్కడ భూలోకంలో దొరుకుతుంది, మనకి శక్తి వస్తుంది, మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ జీవాహారం నేనే అని చెప్పడానికి ఇంకా మనం దీన్ని చదివినట్లయితే 47వ వచనం నుండి చదువుతున్నాను. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చేవకునున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారం యేసుక్రీస్తే అని చెప్తున్నాం. అట్లానే ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీలో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఆయన జీవాహారమై ఉన్నాడు. అట్లాగే ఇంకేమని చెప్తున్నాడంటే 53వ వచనంలో, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగవాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తమును నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగవాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము అని చెప్తున్నాడు. ఇక్కడ ఆయన్ని తినాలి అని చెప్తున్నాడు. ఇక్కడ జీవాహారమును నేనే అన్నప్పుడు ఆయన్ని తింటేనే మనకి నిత్య జీవం కలుగుతుంది అని చెప్తున్నాడు. మనం ప్రతిదినం మనం తింటున్నాం అన్నం, మనకు శక్తి వస్తుంది. కానీ ఆయన్ని మనం ఎట్లా తింటున్నామా? మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే పెళ్ళిళ్ళకి ఎట్లా వెళ్ళినప్పుడు అక్కడ చికెన్, మటన్ ఉంటుంది. ఎవరైనా మంచి దగ్గర ఫ్రెండ్స్ అయినప్పుడు ఇంకో ముక్క అంటాం, లేకపోతే ఒక నల్లాయి ఇంకో బొక్క అంటాం. అంటే అక్కడ మనం అడిగి తింటున్నాం, అంటే మన శరీరానికి కావాలి. అయితే మనం తిన్నప్పుడు అది లోపల అరిగితేనే మనకి బలం వస్తుంది. అది అరగలేదనుకో మనకి వామిటింగ్స్ అవుతాయి. అంటే మనం తిన్నటువంటి ఆ ఆహారం ద్వారా మనం దాన్ని జీర్ణించుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు నిజమైన ఆహారము, జీవమును నేనే, జీవాహారమును నేనే అని చెప్తున్నాడు. కాబట్టి మరి యేసుక్రీస్తుని మనం ఎన్నిసార్లు తిన్నాం? దేవుని తినాలి అని చెప్తున్నాం కదా. ఇక్కడ ఆయనే జీవాహారమును నేనే అని చెప్పుకున్నాడు. కాబట్టి ప్రతిదినం మనం తింటున్నామా? మనం సండే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అన్న ప్రొవైడ్ చేస్తారు, బ్రెడ్. దాంట్లో మనం కొంచెమే తీసుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? జీవాహారం నేను, నన్ను తినండి అని చెప్తున్నాడు. అక్కడ అది సాదృశ్యంగా ఉంది. కానీ దేవుణ్ణి తినడం అనేది ఏంటంటే ఆయన మనకి ఏమై ఉన్నాడు? యోహాను సువార్తలో చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను. ఓకే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. అట్లానే ఇక్కడ చూసినట్లయితే 14వ వచనంలో, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని ఉంది. అంటే యేసుక్రీస్తే ఫస్ట్ వాక్యంగా ఉన్నాడు, దేవుని దగ్గర నుండి దిగి వచ్చినటువంటి ఆహారం. ఆయన శరీరధారిగా ఇక్కడికి వచ్చాడు, ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మన మధ్య నివసించాడు. అట్లా జీవాహారమును నేనే అని చెప్తూ వచ్చాడు. అంటే ఆయన్ని తినాలి అంటే మనం ఏం చేస్తామంటే ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, నేను సంవత్సరానికి 10 సార్లు చదివినా, లేకపోతే 20 సార్లు చదివినా అని చెప్తూ ఉంటారు కదా. చదివినటువంటి వాక్యాన్ని మన హృదయంలో లేకపోతే మన జీవితంలో ఎంతవరకు అప్లై చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. మనం దీన్ని ఎన్నిసార్లు చదివినా కూడా మనకేం రాదు, కానీ అందులో ఉన్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. ఆ అప్లికేషన్ మనకు లేదనుకో ఎంత చదివినా వేస్టే. మనం ప్రతి సండే మనం ఇక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం.
అది తీసుకున్నంత మాత్రాన మనకేం బ్లెస్సింగ్స్ రావు. ఎప్పుడు వస్తాయి? దేవుని యొక్క వాక్యాన్ని చదివి దీని ప్రకారం జీవిస్తేనే మనకి నిత్య జీవం. కాబట్టి ఏదో ఆచారబద్ధంగా మనం ప్రతి సండే తీసుకుంటే అందులో నుండి మనకేం రాదు. ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి. ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంత చదివితే అంత మంచిది. అట్లాగనే ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి, మన జీవితంలో మనం చేయాలి. కాబట్టి దేవుని యొక్క శరీరాన్ని తినడం అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి ఆయన యొక్క వాక్యం ద్వారా. అట్లానే 8వ అధ్యాయంలో 12వ వచనం, యోహాను సువార్త 8:12లో, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నేను లోకమునకు వెలుగును అని చెప్తున్నాడు. ఇది రెండవది మనం చూస్తున్నాం. నేను లోకానికి వెలుగుని. మనం ఇక్కడ వెలుగు చూస్తున్నట్లయితే మనకి ఇప్పుడు వెలుగు ఎవరిస్తున్నారంటే సూర్యుని దగ్గర నుండి వస్తుంది. అట్లాగనే మనకి ఇక్కడ ఉన్నటువంటి లైట్స్ నుండి వస్తుంది. నైట్ అయితే మనం సెల్ నుండి కూడా మనం లైటింగ్ మనం పొందవచ్చు, లైట్ని అంటే ఆ వెలుగు అనేది. మరి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నేను లోకమునకు వెలుగును అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ వెలుగు అనేది ఏంటిది అని మనం ఇక్కడ దగ్గర చూసినట్లయితే జీవపు వెలుగులోకి అని, వెలుగు కలిగి అని చెప్తున్నాడు. ఇక్కడ చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అని ఉంది. అంటే దేవుని దగ్గర నుండి వచ్చేటటువంటి వెలుగు ఏంటిదంటే జీవపు వెలుగు, ఇట్లాంటి వెలుగు కాదు. ఆ వెలుగు అంటే ఏంటిది అంటే సత్యం, సర్వసత్యంలోకి మనం నడిపిస్తూ వస్తున్నాడు. ఒక భక్తుడు ఏమని చెప్పిండంటే మనం సూర్యుడిని ప్రత్యక్షంగా చూడలేం. మంచిగా మిట్ట మధ్యాహ్నం అయినప్పుడు ఆయన దగ్గరికి చూడండి, పైకి మన కళ్ళు పనిచేయవు, ఒకసారి కనపడకుండా అయితే. కానీ సూర్యుడు లేకుండా ఈ భూమి మీద ఏది కనపడదు, అంతే కదా. సూర్యుడు లేకపోతే మనకి ఏం కనపడదు. అట్లాగనే మనం దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేం, కానీ దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ఆయన అంటే ఏంటో మనం ఎరగకుండా మన జీవితం అంటే ఏంటో మనకు అర్థం కాదు. అంటే ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేటటువంటిది అర్థం కావాలంటే ముందు దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరిగినప్పుడే మన యొక్క సంబంధాలు, తర్వాత మన యొక్క రోజు చేసేటటువంటి కార్యక్రమాలు అనేటివి ఎలా చేసుకోవాలనో అర్థమవుతాయి. కాబట్టి ముందు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఆయన జీవపు వెలుగు కలిగినటువంటి దేవుడు. ఈ 3వ అధ్యాయంలో చూసినట్లయితే యోహానులో 3:20-21, ఇక్కడ దుష్కార్యంలో అట్లానే సత్యవర్తనుడు అనేటటువంటి మాటలు చూస్తున్నాం. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అని చెప్తున్నాడు. ఇక్కడ జీవపు గల వెలుగు కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు, ఆయన దగ్గరికి దుష్కార్యాలు చేసేటటువంటి వాళ్ళు రాలేరు. ఎందుకంటే ఆ వెలుగును చూస్తే వాళ్ళు పారిపోతారనమాట. ఆయన ముందు కనిపిస్తే, ఆయనలో ఉన్నటువంటి ఆ జీవపు వెలుగును చూస్తే ఆ దుష్క్రియలు చేసేటటువంటి వాళ్ళు రాలేరు. మనం బయట చూస్తున్నట్లయితే కొన్ని అంటే పల్లెటూళ్ళల్లో వస్తాం, పిల్లలు ఆడుకునేటప్పుడు ఆ మట్టిలో ఇట్లా రాళ్ళు లేపేమనుకో, అందులో వేర పురుగులు, చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అవి మనం తీయంగానే ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి బుదలోకి. ఎందుకంటే అవి వెలుగు చూడలేవు, అవి చీకట్లోనే ఉండాలి అంతే. కాబట్టి ఆ చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగనే దేవుని దగ్గరికి నీతిగల వాళ్ళు అంటే సత్యవర్తనులు రాలేరు. ఎందుకంటే వాళ్ళ యొక్క దుష్క్రియలు బయటికి కనపడతాయని, అంటే వాళ్ళు ఏం చేస్తారో అది మొత్తం బట్టబయలవుతుందని వాళ్ళు వెలుగునొద్దకు రాలేరు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు దేవుని వద్దకు వచ్చును అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే సత్యంతో ఉన్నారో తన జీవితాలు మార్చుకొని ఏవైతే వెలుగు సంబంధమైనవి కాని క్రియలు ఉన్నాయో వాటిని వదిలేసుకొని ఉన్నారో వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. వాళ్ళే సత్యవర్తనులు.
కాబట్టి ఆ జీవపు వెలుగు దగ్గరికి వచ్చేటటువంటి మనము దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. అట్లానే మూడవదిగా చూసినట్లయితే 10వ అధ్యాయంలో 9వ వచనం, నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును అనింది. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నేనే ద్వారమును అని చెప్తున్నాడు. దేవుడు ద్వారం దేనికి? ఈ 10వ అధ్యాయంలో చూసినట్లయితే గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించి వేరొక మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకుని వారునై ఉన్నారు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారానే దేవుని దగ్గరికి మనకి ద్వారం అనేది ఉంటుంది. ఆయన ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఆయన లేకపోతే మనం తండ్రి అనే దేవుణ్ణి మనం చూడలేం. కాబట్టి నిజమైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక్కడే, ఆయనే ద్వారము. గొర్రెలు పోవు ద్వారమును నేనే 8వ వచనంలో ఉంది. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి అనే దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి ఆయనే ద్వారం. అట్లాగనే 11వ వచనంలో మనం చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నాడు. ఆయన మనందరికీ మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి అని చెప్తున్నాడు. ఇక్కడ కాపరికి తర్వాత జీతగానికి వ్యత్యాసం ఏంటి ఇక్కడ చెప్తూ వచ్చాడనమాట ఇందులో. కాబట్టి నిజమైన కాపరి ఎలా ఉంటాడు గొర్రెల పట్ల, తర్వాత జీతగాడు ఎలా ఉంటాడు అనేది చూసినట్లయితే ఇక్కడ 13వ వచనం నుండి జీతగాడు జీతగాడే కనుక ఓకే, ఇక్కడ గొర్రెలకు మంచి కాపరి అంటే జీతగాడు అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆయన లక్ష్యం అనేది ఉండదు వాటి మీద. కాబట్టి ఆయన ఏమైనా కష్టం వచ్చినప్పుడు అక్కడ నుండి పారిపోయేవాడిగా ఉంటాడు. గొర్రెల దగ్గరికి ఏమైనా తోడేళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు గొర్రెలు కాపరి అయితేనేమో వాటిని ఎదిరిస్తాడు. కానీ జీతగాడైతే మనకి కాదు కదా అని భయంతో పారిపోతాడు. కానీ యేసుక్రీస్తు మనకి నిజమైన మంచి కాపరి అని చెప్తున్నాడు. కాబట్టి ద్వారము ఆయనే, తర్వాత మనని కాపాడేటటువంటి కాపరి ఆయనే. 18వ వచనంలో ఏమంటున్నాడంటే ఎవడనూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. కాబట్టి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. 2020 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి మన కొరకు, అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, మనం పాపులుగా ఉండగానే మన కొరకు వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి మనకంత మంచి కాపరి ఉన్నాడనమాట. అట్లాగనే మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 25వ వచనంలో నెక్స్ట్ బ్రతికి నా యందు విశ్వాసముంచు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని ఉంటుంది. మరి ఇక్కడ చనిపోయినను బ్రతుకును ఇక్కడ ఏ సందర్భం అంటే ఇక్కడ లాజర్ని లేపుతూ వచ్చాడు. ఇక్కడ లేపడానికి ముందుగా జరుగుతున్నటువంటి కన్వర్జేషన్. అయితే చనిపోయిన తర్వాత కూడా దేవుడు బ్రతికించగలడు. అదే ఇక్కడ లాజర్ విషయంలో చూస్తూ వచ్చాం. ఇది ఫిజికల్ డెత్ ఇది. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి మనలో కూడా కొన్ని సందర్భాల్లో ఆత్మీయ పరంగా చనిపోయేటటువంటి వారిగా ఉంటాం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవకున్నప్పుడు, అట్లాగనే మనం ప్రార్థన చేసుకోకుండా ఉన్నప్పుడు, సంఘానికి రాకుండా ఉన్నప్పుడు, అట్లానే ఫెలోషిప్లో లేకుండా ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా చనిపోయేవారిగా ఉంటాం. ఇట్లాంటి సందర్భాల్లో అట్లా స్థితి ఉన్నప్పటికీ మళ్ళీ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మనని మళ్ళీ బ్రతికించేవాడిగా ఉంటాడు దేవుడు. కాబట్టి పునరుద్ధానమును నేనే, జీవమును నేనే అని చెప్తున్నాడు.
కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చేవారికి ఉండాలి. ఆ విశ్వాసం ఉంచినట్లయితే మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనకి లైఫ్ అనేది ఉంటుంది. దేవుని మనం వదిలిపెట్టినట్లయితే మనకి దేవుడు నిర్ణయించినటువంటి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చేవారికి ఉండాలి. అట్లాగనే 14వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని చెప్తున్నాడు. దేవుడు మనకి మార్గంగా ఉన్నాడు, ఆయనే ద్వారంగా ఉన్నాడు, తర్వాత ఆయన మనకి మంచి కాపరిగా ఉన్నాడు. అట్లాగనే నేనే మార్గమును అని చెప్తూ వచ్చాడు. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈ భూలోకంలో 2 మార్గాలు ఉన్నాయని చెప్పాడు. ఒకటి ఇరుకైన మార్గం, అట్లాగనే విశాలమైనటువంటి మార్గం. కానీ అందులో దేవుడు ఇరుకైన మార్గంలో ప్రవేశించండి అని చెప్తున్నాడు. ఆ ఇరుకైన మార్గం అంటే ఏంటి అంటే దేవుడు చూపించేటటువంటి మార్గం. ఆ ఇరుకైన మార్గం అంటే మనం ఫిజికల్గా చూసినట్లయితే ఒక చిన్నది ఉన్నదనుకో, అందులో ఒక్కొక్కరే వెళ్ళాలి. ఆ ఒక్కొక్కరైనా ఎట్లా వెళ్ళాలంటే మన చుట్టూ ఏముండొద్దు. కానీ మన చుట్టూ బ్యాగులు వేసుకొని వెళ్ళాలంటే కుదరదు. ఒక 4-5 బ్యాగులు మన చుట్టూ వేసుకొని ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించేటప్పుడు ఈ బ్యాగులన్నీ తగులుతూ ఉంటాయి, మనం వెళ్ళలేము. అంటే ఆ బ్యాగులు అంటే ఏంటిదంటే మనలో ఉండేటటువంటి ఆ దుష్క్రియలు, తర్వాత పాపము, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు. ఆ బ్యాగ్స్ వేసుకొని మనం వెళ్ళాలంటే ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళలేము. ఈ బ్యాగులు ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు మనం సింపుల్గా వెళ్ళగలుగుతాం అన్నమాట. కాబట్టి దేవుడు ఆ ఇరుకైన మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ ఇరుకైన మార్గం అంటే ఏంటంటే నీతిగల మార్గం. దాని తర్వాత లాస్ట్కి మనకి జీవం అనేది ఉంది. ఆ విశాలమైన మార్గంలో ఎంతమంది అయినా వెళ్ళొచ్చు ఒకేసారి, కానీ చివరికి మంటలు ఉన్నాయట అక్కడ, అంటే అగ్ని ఉంది అక్కడ. కాబట్టి మనం ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించండి అని దేవుడు చెప్తూ వస్తున్నాడు ఇక్కడ. ఈ మార్గం అనేది దేవుని ఒక్కడే చూపించగలుగుతాడు. అట్లానే ఆయన సత్యము, అట్లానే జీవం, అంటే ఆయనే మనకి లైఫ్. యేసుక్రీస్తుని మనం విశ్వసించినట్లయితే మనకి ఆ జీవం అనేది ఆ జీవం అనేది మనకు వస్తుంది. కాబట్టి నేనే అని చెప్తూ వచ్చింది ఇక్కడ. నిజమైన దేవుడు కాబట్టి నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్తూ వచ్చాడు. అట్లాగనే మనం చూసినట్లయితే ఈ 15వ అధ్యాయం దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్తున్నాడు. నిజమైన ద్రాక్షవల్లి. ఈ నిజమైన ద్రాక్షవల్లి అన్నప్పుడు అందులో మన గురించి ఏం రాస్తూ వచ్చిందంటే, మీరు నాలో అంటే తీగలు. ఓకే, ఇక్కడ నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని చెప్పాడు. ఇక్కడ ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. అంటే దేవునికి వేరుగా ఉండి మనమేం ఫలింపలేం, ఎందుకంటే ఆయనకి అతకబడి ఉండాలి. ఒక ద్రాక్షవల్లిలో ఎప్పుడైతే ఆ తీగ అతకబడి ఉంటుందో దానికి కావాల్సినటువంటి మినరల్స్, తర్వాత వాటర్ ఇట్లాంటివి వెళ్తాయి, అది ఫలిస్తుంది. ఆ వేరుని ఎప్పుడైతే అంటే ఆ తీగల్ని ఎప్పుడైతే కట్ చేసి పక్కన పెడతామో అది చనిపోద్ది. మనం కూడా ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి అతకబడి ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిదినం భుజిస్తూ రావాలి. దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైతే మనం ఆయనకి అతకబడి ఉంటామో అప్పుడు మనకు కావాల్సినటువంటి మినరల్స్, మనకు కావాల్సినటువంటి శక్తి, బలము అన్నీ దేవుడు ఇవ్వగలుగుతాడు. ఈ లోకాన్ని ఎలా జయించాలి అంటే ఈ లోకంలో మనం, ఈ పాపపు లోకంలో మనం ఒక సత్యవంతునిగా ఉండాలంటే, నీతిగా ఉండాలంటే యేసుక్రీస్తు దగ్గర నుండి వచ్చేటటువంటి ఆ లక్షణాలని మనం మన హృదయంలో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఆ మార్గంలో వెళ్ళగలుగుతాం, ఆ నీతిగల మార్గంలో. కాబట్టి దేవుడు మనకి ఇన్ని రకాలుగా మనకి కలిగిస్తూ వచ్చాడు. అంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి నేనే జీవాహారమును అని చెప్తూ వచ్చాడు. అట్లాగనే నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్తూ వచ్చాడు. అట్లాగనే నేను ద్వారమును, అట్లానే నేను మంచి కాపర్ని అని చెప్తూ వచ్చాడు. అట్లాగనే
పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తూ వచ్చాడు. అట్లానే నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్తూ వచ్చాడు. అట్లానే నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్తూ వచ్చాడు. ఇట్లాంటి లక్షణాలన్నింటిని బట్టి మనం చూసినట్లయితే మనకు ఎంత మంచి దేవుడు ఉన్నాడు. మనకు అన్నీ ఆయనే. మనం ఆయన యందు మనం ప్రతిదినం అతకబడి ఉన్నట్లయితే మనం దేవునిలాగా అంటే దేవుని యొక్క స్వరూపంలోకి మనం మార్చబడుతూ వస్తాం. పౌలు చెప్తూ వస్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోనండి అని చెప్తూ వచ్చాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి క్రీస్తు అవసరమే. మనకి ఈ లోకంలో ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే మనం ఒక ఐఏఎస్ కావాలంటే ఐఏఎస్ సంపాదించిన వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. లేకపోతే ఒక తాగుబోతుగా కావాలంటే వాళ్ళు కూడా ఉన్నారు, మనం అట్లా కూడా కావచ్చు. అంటే మనకి ఇన్స్పిరేషన్. అట్లాగనే చెడ్డ పనులు చేయడానికి అది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది బయట. అంటే ఈ అన్నిటికీ ఇన్స్పిరేషన్ ఉంది. కానీ ఒక పరిశుద్ధంగా జీవించడానికి, అట్లాగే నీతిగా నిజాయితీగా జీవించడానికి ఇన్స్పిరేషన్ మనకి ఎవరు ఇస్తారంటే ఒక యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ద్వారానే మనం దేవుని దగ్గర నుండే పరిశుద్ధత అనేటువంటి నేర్చుకుంటాం. అట్లానే నీతిగల మార్గాలు నడవడానికి ఆయన ఒక్కడే మనకి మోటివేటర్గా ఉన్నాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనల్ని మోటివేట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంటే నీతిగా నడవండి, పరిశుద్ధంగా జీవించండి అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. కానీ మన యేసుక్రీస్తు మనకు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఇంత మంచి దేవుణ్ణి మనం ప్రతిదినం ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ రావాలి. అట్లానే మనం ప్రార్థన చేస్తూ రావాలి. ఆయన యొక్క ఫెలోషిప్లో మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. అప్పుడు మనం ఆయన యొక్క మార్గంలో మనం నడవగలుగుతాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మనం ఆరాధనలో ప్రవేశించుకుంటే ముందు ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 134. కొనియాడి పాడి కీర్తించి. ఈ పాటను మనం లేచి నిలబడి పల్లవి మొదటి చరణం పాడుకుందాం. లేచి నిలబడి పాడుకుందాం. కొనియాడి పాడి కీర్తించి